హలో ఎవరివన్, మంచు ఫ్యామిలీ. సో రీసెంట్గా చూసుకుంటే ఇద్దరు కలిసిపోయినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కన్నప్ప మూవీకి మనోజ్ గారు రిప్లై, ఇప్పుడు మిరాయి మూవీకి విష్ణు గారు రిప్లై. సో దీంతో ఫ్యాన్స్ నిజంగా ఖుషి అవుతున్నారనే చెప్పాలి. సో ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. వీళ్ళిద్దరి కలయికని ఎలా చూస్తారు? నిజంగా అన్నదమ్ములు ఒకటయ్యారు. విడిపోతే కదండి మీరు అడిగే క్వశ్చన్, విడిపోతే కలిసిపోయారు అనుకోవడానికి. బట్ కొన్ని జరిగాయి, కుటుంబం అన్నాక చాలా జరుగుతాయి. భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్కా తమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, మాట అనుకోరా? ఎవరి కుటుంబంలో జరగవా? కాకపోతే మోహన్ బాబు గారికి ఆయన కుటుంబాలకి చెడు దినాలు ఎంటర్ అయ్యాయేమో ప్రతి ఒక్కడు. అంటే సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక అంశం కావాలి కాబట్టి వాళ్ళను వాడుకున్నారు. ఈవెన్ మంచు విష్ణు గారి భక్త కన్నప్ప సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా చాలా ట్రోల్స్ చేశారు, చాలా చేశారు. ఆ సినిమా చూస్తే వాళ్ళు పడ్డ కష్టం తెలుస్తుంది. సినిమా ఆడింది, బాగుంది, బాగోలేదు, ఎంత కలెక్ట్ చేసింది ఇవన్నీ పక్కన పెడితే ఒక్కొక్క సీన్ చేయడానికి ఎన్ని రోజులు కష్టపడి ఉంటారు, ఎన్ని రోజులు. ఇప్పుడు హార్స్ రైడింగ్ ఉందా? హార్స్ రైడింగ్ చాలా సింపుల్. హార్స్ రైడింగ్ ఏముందో హీరోలు చేస్తారు. మీరు హార్స్ రైడింగ్ చేయండి, మీకు ఆ పెయిన్ తెలుస్తారు. మామూలుగా అంటే ఈ అమర్నాథ్ యాత్ర అలాంటివి వెళ్ళేటప్పుడు గుర్రం మీద జస్ట్ అక్కడ జాకీ ఉంటాడు, పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. అలాంటప్పుడే అలా కూర్చొని వాళ్ళంటే చాలా నొప్పి వచ్చేస్తుంది, చాలా ఇబ్బంది ఉంటుంది గతుకులు ఉన్నప్పుడు. అలాంటిది రన్నింగ్ హార్స్ చేయడం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇవి అంత బాగా చేసి అంత కష్టపడితే ఇలా చేశారా, మిస్ అయిందిరా మనం చెప్పేస్తాం. అయితే ఇదే కన్నప్ప సినిమాకి శివయ్య అన్నట్టుగా ఏదో మనోజ్ గారు ఒక ఆడియో ఫంక్షన్, భైరవం ఆడియో ఫంక్షన్ దేనికో చేదో వ్యంగ్యం చేశారన్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజంగా ఆయన చేశారు లేనైతే చూడలేదు, సోషల్ మీడియాలో అది వైరల్ అయింది. బట్ మంచు విష్ణు ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు ఇప్పుడు. కానీ తరువాత అదే మంచు మనోజ్ గారు కన్నప్పకి విషెస్ చెప్పారు. సినిమా అంటే అల్టిమేట్గా సినిమా ఇదైపోకూడదు. సినిమా నమ్ముకున్న కుటుంబం, సినిమా ద్వారా అభివృద్ధి చెందిన కుటుంబం, ప్రేక్షకులు అండతో పైకొచ్చిన కుటుంబాలు కాబట్టి ఆ ఇది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ అల్టిమేట్గా వీళ్ళు మాట పెరిగి ఆర్గ్యుమెంట్ పెరిగి వచ్చిన సినిమాకి దెబ్బ పడితే అంటే 24 క్రాఫ్ట్స్ నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా ఇబ్బందే కదా. సో అది గమనించాలి. ఈ వ్యూస్ రాసేవాళ్ళు, రివ్యూస్ రాసేవాళ్ళు, ఊరికే పచ్చగడ్డ వేస్తే బొగ్గుమంది అనిపోయేందుగా వాళ్ళకి తగులు పెట్టే కొన్ని ఎల్లో మీడియాలు ఉన్నాయి. వాటి వల్ల మీరు అలా పెట్టడం వల్ల రేపు పొద్దున ఇండస్ట్రీ, ఇప్పుడు మోహన్ బాబు గారు లాంటి వాళ్ళు, మంచు విష్ణు గారు లాంటి వాళ్ళు, ప్రొడ్యూసర్స్ ఒక్కొక్కరు అంతరించిపోతే ఇంక సినిమాలు ఎవరు తీస్తాడండి? మీరు తెలుగు ఇండస్ట్రీలో హీరోల పేర్లు చెప్పండి, టక ఒక 20-30 పేర్లు చెప్పగలరా? చిన్న మీద చెప్పొచ్చు కదా. ప్రొడ్యూసర్ పేర్లు చెప్పండి, కష్టమే. ఒక 10 మంది ప్రొడ్యూసర్ పేర్లు చెప్పండి ఇప్పుడు రోజుల్లో కదా. మరి ప్రొడ్యూసర్లు అంతరించిపోతే మీరు సినిమా ఎవరు తీస్తాడా? ఎవరు చూస్తారా? మీరు ఎవరి మీద కామెంట్స్ చేస్తారా? అది తప్పు. సరదాగా చేయండి, ఎక్స్ట్రీమ్కి వెళ్ళొద్దు. కుటుంబంలో కలహాలు వచ్చేలాగా, కుటుంబం వాళ్ళు మానసికంగా క్షోభపడేలాగా చేయొద్దు. ఆఖరికి మోహన్ బాబు గారు ఇంకా తట్టుకోలేక ఒక సిద్ధాంతికి అడిగితే, పోన్లేండి సార్, వాళ్ళ నోరు చీపురు లాంటిది, మీ మీద ట్రోల్స్ అన్నీ, మీ పాపాలన్నీ కర్మనంత కడిగేస్తుంది అన్నాడట. చాలా సంతోషం సార్ అన్నాడంట ఆయన మోహన్ బాబు. మంచిదే. అలా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళలో ఇప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆయన ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేశాడు, నాన్నతో మాట్లాడాలనుకున్నాడు. ఇప్పుడు తండ్రి కొడుకులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యింది, సినిమాకి వెళ్తాను నాన్న అని అడిగారు. మీ నాన్నగారు తిట్టరా? ఎగ్జామ్ పోయింది చెప్తావా, ఇప్పుడు వెళ్తావా సినిమాకి అని చెప్పి తిడతాడు. అది ఆర్గ్యుమెంట్ అవుతుంది. అది వచ్చి మీడియా వాళ్ళు కవర్ చేస్తారా? సెలబ్రిటీ కాబట్టి అది కవర్ చేశారు. సరే, వాళ్ళు వంటింట్లోకి నట్టింట్లోకి వెళ్ళిపోయి మైకులు పెట్టేస్తే తప్పు లేదు, కానీ వాళ్ళు తిరిగి కొడితే మాత్రం తప్పు అంట. దాని మీద ఒక సమాఖ్య ఖండించేసింది. ఎంతవరకు కరెక్ట్ ఇది? నువ్వు నీ ఫ్యామిలీ విషయాలు నువ్వు చెప్తావా? అది తప్పు. కాబట్టి ఇక్కడ విష్ణు గారు కూడా, ఆ తర్వాత మనోజ్ గారు కూడా కన్నప్పకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. విష్ణు గారు కూడా తమ్ముడు సినిమా అని చెప్పి ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు. మిరాయ్ సినిమాకి తేజ సజ్జా హీరోగా మంచి లీడ్ రోల్, విలన్ రోలే. మనోజ్ పర్సనాలిటీకి తగ్గ ఇది అన్నట్టుగా చెప్తే వెంటనే రిప్లై కూడా ఇచ్చాడు, థ్యాంక్ యూ అన్నాను. ఏమండి, వాళ్ళు కత్తులు నూరుకున్నా, బాంబులు వేసుకున్నా,
ఎన్నైనా వాళ్ళు ఒక ఫ్యామిలీ, ఒక బ్లడ్. ఎస్. మీరు నేను పై, ఈ సోకాల్డ్ ఛానల్సే పై వాళ్ళు. అవును. ఎన్ని ఇవాళ కాకపోతే రేపైనా కలుస్తారండి, సంవత్సరం తర్వాత కలిసిపోతారు వాళ్ళు. ఎస్. అదేదో అరవింద్ సమేత సినిమాలో త్రివిక్రమ్ గారు మంచి డైలాగ్ రాశారు, సొంత రక్తం కదా లాగేస్తుంది అని అంటాడు ఆయన. కరెక్ట్ అది. మీరు ఎక్కడైనా చూడండి. ఇప్పుడు ఇంట్లో ఇష్టం లేక లవ్ మ్యారేజ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతారండి. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, కొన్నాళ్ళకి మళ్ళీ కలిసిపోతారా? ఎస్. ఎలా మరి అది? మేబీ వాళ్ళ మనసు మారో, వీళ్ళ మనసు మారో, సరే ఇంకెన్నాళ్ళు బతుకుతామనో, లేదంటే పిల్లలు పుట్టాకో ఒక రకమైన కన్సర్న్ వచ్చేస్తుంది. అలాగా బ్లడ్ రిలేషన్ అన్నాక ఖచ్చితంగా కలిసిపోతారు. ఈ మధ్యలో ఇప్పుడు ఎలా అయిపోయింది నారద, ఇప్పుడు అదే కృష్ణవంశీ గారి సినిమా పాటలలాగా నారద ఎంకి పెళ్ళి చుబ్బి సాగుకి వచ్చిరా అని కొద్ది పాట ఉంటుంది. ఇది మహాత్మా సినిమాలో సాంగ్ ఉంటుంది, జజ్జనక పాట లిరిక్స్ వినండి. నారద పాత్ర పోషిస్తోందంటే ఈరోజు మీడియా అని అప్పుడే చెప్పాడు కృష్ణవంశీ గారు. ఎప్పుడు 12-13 ఏళ్ళ కిందటే చెప్పాడు. సో అలాంటి నారద పాత్ర పోషించొద్దు. యథార్థ వార్తలు ఇస్తాము అనుకుని వస్తే కనీసం ఒక 50% యథార్థం చెప్పండి. లేనిపోని అన్నాడట, చెప్పాడట, చూశాడట. ఇట్లా నిన్న మొన్న కాజల్ని చంపేశారుగా, ఎవడైతే ఆత్మ చనిపోయిందని పెట్టేశాడు. చెన్నై అయితే ఎంతమంది బతుకున్న చంపేస్తారు. వేణుమాధవ్ గారిని బతుకున్నప్పుడు చంపేశారు. ఈ నటుడు చంద్రమోహన్ గారిని ఎన్నోసార్లు చంపేశారు. అఫ్కోర్స్ ఆయన చనిపోయాడు అనుకోండి. బతుకున్న వాళ్ళని చంపేసేలాగా నీ వ్యూస్ కోసమో, లైక్స్ కోసం, సబ్స్క్రిప్షన్ కోసమో అది మంచిది కాదు. అందుకే కొరటాల శివ గారు ఒక మంచి డైలాగ్ రాశారు భరత్ నిర్ణయంలో. అట్లాంటి వార్తలు రాసి ఆ విధంగా తీసుకొచ్చిన పైసలతో మీరు బియ్యం కొనుక్కొని మీ ఇంటిల్లిపాది తింటే ఆ ఫుడ్ మీకు మంచిది కాదు సార్ అంటాడు. గుర్తుందా భరత్ అనే సినిమాలో డైలాగ్ ఉంటుంది. అలాగా అట్లాంటి ఒక కుటుంబం ఉసూరుమన్న దీంతో మీకు లైక్స్ వ్యూస్ పెరిగినా, మీకు యూట్యూబ్ ద్వారా డబ్బులు వచ్చినా అది మీకు అరగదు. మీకు ఆ ఫుడ్ మంచిది చేయదు. దయచేసి గొడవ పడ్డా అనుకోద్దు. కుటుంబంలో చిన్నగా రావా. ఈవెన్ కంపెనీలో కూడా బాసు కింద సబార్డినేట్ కూడా ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. నువ్వు లీవ్ అడుగుతావు, మొన్నగా తీసుకున్నావు, పని చేయమంటే లీవ్లు అడుగుతారంటారు. మా చెత్త ఎదవరా బాగా దొరికాడరా అనుకుంటాం. ఆ క్షణంకే మళ్ళీ మామూలే. భార్యాభర్తల సంబంధం లాంటిదే బాసు సబార్డినేట్ రిలేషన్ కూడా. సో వారు ఏం గొడవ పడలేదు. ఎన్నెన్ని కూడా అన్నదమ్ములు వాళ్ళు. సో ఇండస్ట్రీ బాగుండాలి అల్టిమేట్గా. ఓకే సార్, థ్యాంక్ యూ.